గురి లేని జీవితం మనం జీవించకూడదు. ఒక గురి కలిగి మనం జీవిద్దాం. అనేక మంది యవనస్తుల్ని రక్షించాలనే ఒక గురి పెట్టుకుందాం. హల్లెలూయా. అనేక మందిని దేవుని దగ్గరికి నడిపించాలని ఒక గురి పెట్టుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ యొక్క తల్లిదండ్రులు నువ్వు ఏం చేయాలని ఆశిస్తున్నారో, నీ యొక్క తల్లిదండ్రులు నువ్వు ఏది సాధించాలని వారు ఆశిస్తున్నారో అది నెరవేర్చే గురి మనం కలిగి ఉందాం. హల్లెలూయా. దాన్ని సాధించాలనే లక్ష్యం కలిగి ఆ లక్ష్యం వైపు పరుగులు తీద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన లక్ష్యము పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. హల్లెలూయా. మనము గురి కలిగి జీవించాలా. మనకంటూ ఒక లక్ష్యం ఉండాలి. ఏమిటంటే మన పరిశుద్ధత మనం కాపాడుకోవాలా. ఒక లక్ష్యం కలిగి ఉందాం. ఈ బైబిల్ గ్రంథం అంతా నేను చదవాలనే లక్ష్యం కలిగి ఉందాం. హల్లెలూయా. ఈరోజు నుంచి మీరు ఒక ప్లానింగ్ వేసుకొని ప్రతిరోజు ఇన్ని అధ్యాయాలు నేను చదివి ఎంత త్వరగా నేను కంప్లీట్ చేయగలను అంత త్వరగా బైబిల్ గ్రంథం కంప్లీట్ చేయాలనే అటువంటి లక్ష్యాలు మనం కలిగి ఉందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కువ సమయం దేవునితో గడపాలనే లక్ష్యాన్ని మనం కలిగి ఉందాం. సాతానుని ఎదిరించాలనే లక్ష్యం మనం కలిగి ఉందాం. హల్లెలూయా.